కవిత్వానికి ఏది అనర్హం కాదు, దేన్నైనా కవితా వస్తువుగా తీసుకోవచ్చు అని. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఎవడో అతీతం కాదు అరెస్ట్కి. ఇదిగో ఈయన ఎవరు, సాక్షి కెమెరామెన్, ఈయనైనా మాట్లాడుతున్న నేనైనా ఏ రాజకీయ నాయకుడైనా ఏ అధికారైనా ఆయన ఐపీఎస్ అధికారి డ్యూటీలో ఉండి డ్యూటీ చేసినా ఎవరినైనా అరెస్ట్ చేసి పారేస్తా అంతే. ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం ఎంతటి వారినైనా అరెస్ట్ చేస్తాను అనే పద్ధతిలో ఇవాళ నడుస్తూ ఉంది ప్రభుత్వం. ఐపీఎస్ ఆఫీసర్ సీతారామాంజనేయులు గారు, పిఎస్ఆర్ ఆంజనేయులు, ఆయన నేను చాలా కాలం నుంచి గమనిస్తున్నా. గుంటూరు కూడా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, గుంటూరు కూడా ఎస్పీగా చేశారు. ఆ తర్వాత సిటీ పోలీస్ కమిషనర్గా విజయవాడ చేశారు. ఒకానొక సందర్భంలో అరవింద్ రావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి నక్సలిజాన్ని అణిచివేసే క్రమంలో అరవింద్ రావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు ఆయన దగ్గర ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసినటువంటి నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు. కష్టపడి ఐపీఎస్ని సాధించి కష్టపడి ప్రమోషన్ల మీద ఇవాళ డీజీ స్థాయికి వచ్చారు ఆయన. మొన్న డీజీపీ లిస్టులో కూడా ఆయన పేరు వెళ్ళింది. పరిస్థితులు బాగుంటే డీజీపీ కూడా అవ్వవలసినటువంటి వ్యక్తి ఇవాళ అరెస్ట్ చేశారు. ఇవాళ అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు. ఏమిటి దారుణం నేను అడుగుతా ఉన్నా. ఎందుకు అరెస్ట్ చేశారు? జత్వాని అనే ఒక మహిళని అరెస్ట్ చేశారని, కొట్టారనో తిట్టారనో ఏదో చేశారని కాదు, డ్యూటీలో ఉండి అరెస్ట్ చేశారని ముగ్గురు అధికారుల మీద కేసు పెట్టారు. బాంబేలో నటిగా ఉన్నటువంటి ఒక చిన్న నటిగా ఉన్నటువంటి ఒక జత్వాని మీద కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసి చట్టబద్ధంగా బాంబే వెళ్ళి ఆ రోజున సిపి గారు ఏసీపీ గారు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు రిమాండ్ ఇచ్చింది. రిమాండ్ తర్వాత బెయిల్ తీసుకు వెళ్ళారు. అంత చట్ట ప్రకారం జరిగినటువంటి అంశం. దానిలో ఇవాళ కేసు పెట్టారండి. వాళ్ళిద్దరి మీద కూడా కేసు పెట్టారు. విద్యాసాగర్ని అరెస్ట్ చేశారు, ఆయన బెయిల్ వచ్చేసింది. కాంతిలాల్ టాటా సిపి, ఆయనకి బెయిల్ వచ్చేసింది, యాంటిసిపేటరీ బెయిల్. విశాల్ గున్ని మనకు ఎస్పీగా చేశాడు గుంటూరుకి, ఉమ్మడి గుంటూరు జిల్లాకి, ఆయన కూడా యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేసింది. ఆ రోజున ఇంటెలిజెన్స్ చీఫ్గా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు పనిచేస్తున్నారు. ఆయన కోర్టుకి వెళ్ళా, బెయిల్ తెచ్చుకోవాలా, బహుశా అరెస్ట్ చేయాలనుకున్నారో లేదా చట్ట ప్రకారంగా చేయాలనుకున్నాడో యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళా. ఇవాళ తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. ఇప్పుడు దాకా అరెస్ట్ చేయలే. హైదరాబాద్లో వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి మరి బహుశా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఆయన నాకు బాగా గుర్తు, గుంటూరులో ఎస్పీగా పనిచేసినప్పుడు గుంటూరులో రౌడీలు గడగడలాడిపోయారు. దొంగతనాలు చేసేవాళ్ళు లేరు. శాంతి భద్రత కాపాడటంలో నాకు తెలిసినంతవరకు చాలా తక్కువ మంది గట్టిగా వ్యవహరించే వ్యక్తుల్లో ఐపీఎస్ ఆఫీసర్లో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఒకరు. అంత సిన్సియర్గా పనిచేసినటువంటి ఆఫీసర్ని ఇవాళ కక్ష బట్టి, ఎందుకు కక్ష పెట్టారా నాకు అర్థం కాలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి ఇంకా ఎవడైనా అరెస్ట్ చేసి లోపలేసేద్దాం, కక్ష కట్టేద్దామనే ఉద్దేశమా? ఇవాళ తీసుకొచ్చి అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేసే కార్యక్రమం. మంచి సమయాన్ని ఎన్నుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఏదైనా మంచి ఇష్యూ రైజ్ అవుతుంది అనుకోండి తనకు వ్యతిరేకంగా, అప్పుడు డైవర్ట్ చేయడం కోసం అరెస్ట్ చేస్తారు. కాశీరెడ్డిని కూడా నిన్న అరెస్ట్ చేశారు. స్కాము లేదు, ఏమీ లేదు, దానిలో ఆయన అరెస్ట్ చేశారు. ఇవాళ జరుగుతుంది ఏంటి రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏమిటి? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఒక్కటైనా నెరవేర్చారా? అధికారంలోకి రాకముందు, ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం చూపించేశాడు ప్రజలందరికీ కూడా. ఏది అడిగితే అది ఇచ్చేస్తాను అన్నాడు అంతే. ఇప్పుడు నరకం చూపిస్తున్నాడు. నా వల్ల కాదు.
అప్పుడు ఏదో చేద్దాం అనుకున్నాం, కానీ చూస్తే భయం వేస్తుంది, నేను చేయలేను అని చేతులు పైకేసేసాడు. ప్రజలందరూ ఏమనుకుంటున్నారు, చంద్రబాబు అంతా దొంగ ఎవరు లేరు, అబద్ధాల కోరు, ఎన్నికలకు ముందు ఏదైనా చెప్తాడు, ఎన్నికల తర్వాత ఏది చేయడు అని జనం చర్చించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు 11 మాసాలు అయిపోయి 12వ మాసంలోకి ప్రవేశిస్తున్నారు. సంవత్సరం గడుస్తూ ఉంది. సంవత్సరానికి పండగ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అది చేశాను ఇది చేశానని జనం కూడా పండగ చేస్తారు, పచ్చడి చేస్తారు జనం. ఒక్క హామీని కూడా నెరవేర్చనటువంటి దుర్మార్గమైన పరిపాలన ఇక్కడ జరుగుతూ ఉంది అని ప్రజల్లో చర్చ జరుగుతుంటే, ఈ చర్చల్ని డైవర్ట్ చేయడం కోసం కసిరెడ్డిని అరెస్ట్ చేస్తారు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేస్తారు. పొద్దున్నే పేపర్లో ఐపీఎస్ ఆఫీసర్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్, అది హెడ్డింగ్. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి దుర్మార్గమైన హెడ్డింగ్లు రాకూడదు అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారు. అదేంటండి, ఉర్సంట. మొన్న పుట్టింది కంపెనీ వైజాగ్లో 3,000 కోట్ల రూపాయల ఆస్తి 99 పైకి ఇచ్చేశారు. ఎవరయ్యా ఈ ఉర్స్ అంటే బుస్సును పుట్టింది. నారా లోకేష్ గారు పుట్టించాడంట. దానికి 3,000 కోట్ల రూపాయల ఆస్తిని 99 పైసలకి ఇచ్చేశారు. దోపిడీ కార్యక్రమం. ఇది చర్చలోకి రాకూడదు. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అరెస్ట్ చర్చలోకి రావాలి, కసిరెడ్డి అరెస్ట్ చర్చలోకి రావాలి. ఇవాళ చూడండి, అప్పు తీసుకొస్తున్నారు. అప్పు తీసుకొచ్చి విపరీతంగా ఎస్టిమేషన్లు పెంచేసి దోపిడీ కార్యక్రమం చేస్తున్నారు. రేపు 2వ తారీఖున ప్రధానమంత్రి గారు వచ్చి మళ్ళీ ప్రారంభోత్సవం చేస్తారంట. ఒకసారి ప్రారంభోత్సవం చేశారు, శంకుస్థాపన, మళ్ళీ 2వ శంకుస్థాపన చేయడానికి ప్రధానమంత్రి గారు వస్తున్నారు. విపరీతమైనటువంటి దోపిడీ లంచాలతో సతమతమైపోతుంది రాష్ట్రం. లిక్కర్ దందాలు నేను చెప్పే కాదు, వాళ్ళ పేపర్లు కూడా రాస్తున్నాయి, ఎమ్మెల్యేలు దోచేసుకుంటున్నారని. నేను చెప్పినవి కాదుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిందో లేకపోతే సాక్షిలో రాసిందో కాదు, వారి పేపర్లు ఉన్నాయి కదా 2, వాళ్ళు రాస్తున్నారు. దోపిడీ చేసేస్తున్నారు ఎమ్మెల్యేలు. అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టుగా దోచుకుంటున్నారు. లిక్కర్ దోచుకుంటున్నారు, ఇసుక దోచుకుంటున్నారు, మట్టి దోచుకుంటున్నారు అని సాక్షాత్తు వాళ్ళ పత్రికలే రాస్తున్నాయి. ఈ విధంగా రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు విపరీతంగా దోచుకుంటున్నారు. ఒక్క హామీని కూడా నెరవేర్చరు. నెరవేర్చకపోగా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహారాలు చేసేటటువంటి కార్యక్రమం. వీటన్నిటినీ డైవర్ట్ చేయడం కోసం ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేశారు, కసిరెడ్డిని అరెస్ట్ చేశారు. స్కామ్ అంట. ఏం స్కామ్ నాకు అర్థం కాల. లిక్కర్ స్కామా? ఎట్లా ఉంటుంది లిక్కర్ స్కామ్? నాకు తెలియగడుగుతాను. లిక్కర్ ప్రభుత్వం అమ్మితే స్కామ్ ఉంటుందా? లిక్కరు ప్రైవేటు వాళ్ళకి ఇస్తే స్కామ్ ఉంటుంది. ప్రభుత్వమే లిక్కర్ అమ్ముతుంటే షాపుల్లో పెట్టి స్కామ్ ఎందుకు ఉంటుందండి? ఎవరు లంచాలు ఇస్తాడు? నాకు అర్థం కాలేదు. లేదు, ఏదన్నా కొత్తగా ఏదైనా డిస్టరీకి పర్మిషన్ ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు? ఒక్కడి కూడా ఇవ్వాల. ఇవ్వకోకుండా లంచాలు ఇస్తారా? గత ప్రభుత్వం కన్నా, అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కన్నా తక్కువ రేటుకి అమ్మితే లంచాలు ఇస్తారండి? ఉన్న బెల్ట్ షాపులు రద్దు చేస్తే లంచాలు ఇస్తారా? ఇస్తే లంచాలు ఇస్తారా? లేదు, పర్మిట్ రూములు ఎత్తేస్తే లంచాలు ఇస్తారా? ఉంచితే లంచాలు ఇస్తారా? మేము వచ్చాం, బెల్ట్ షాపులు ఎత్తేసాం, పర్మిట్ రూములు ఎత్తేసాం, ప్రైవేటీకరణ నుంచి తీసేసాం, ప్రభుత్వం ఏమో నడిపింది, ఒక్క డిస్టరీకి పర్మిషన్ ఇవ్వలేదు, అన్ని డిస్టరీకి సమానంగా ఆర్డర్లు ఇచ్చాం. మాకు ఎవరు లంచాలు ఇస్తాడు? నాకు అర్థం కాలేదు. లేని స్కామ్ను సృష్టించటం, లేని జత్వానీ మీద జరిగినటువంటి లేనిపోని ఆరోపణలు సృష్టించటం. ఎవరా జత్వానీ? ఏంటి కథ? ఒక కంప్లైంట్ ఇస్తే ఒక విద్యాసాగర్ రావు దాన్ని రిజిస్టర్ చేశారు, చట్టబద్ధంగా తీసుకెళ్లారు. ఆమె గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు, కానీ ఆమె చరిత్ర ఎంత తెలుసు. బాంబేలో ఆమె చరిత్ర ఏంటో అందరికీ తెలుసు. షీ ఈజ్ ద బ్యాక్ మైలర్ అని చాలామందికి తెలిసినటువంటి విషయం. ఆమెను పట్టుకొచ్చారు, ఒక ఆడకూతురు, పెద్ద ప్రచారం చేశారు. ముందు ఒక కారు, వెనకొక కారు, ఆమె ఎస్కార్ట్ పెట్టి తీసుకెళ్లారు. ఆమె మీద కేసు, ఆమె చేత కంప్లైంట్ ఇప్పించారు. ఇప్పించి కేసు పెట్టి 3 ఐపీఎస్ అధికారుల మీద కక్ష సాధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు? మీరు ఏం చేస్తున్నారు? మీరు ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు. సరే, అది వేరే విషయం. ఆ దుర్మార్గమైన పరిపాలనతో పాటు ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేసేస్తాం.
అంటే రేపు ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటాయా? మీరే శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటారా? మీ అబ్బాయే పరిపాలన చేస్తుంటాడా? పరిపాలన మారవా? ముఖ్యమంత్రులు మారరా? దాని అర్థం ఏంటి? ముఖ్యమంత్రులు మారితే ఎవరైనా అరెస్ట్ చేసేయచ్చా? డీజీపీగా పనిచేసిన అరెస్ట్ చేసేయచ్చా? ఐపీఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేసేయచ్చా? ఏమిటి సాంప్రదాయం? ఏమిటి అన్యాయం? కోర్టులు ఏం చెప్తున్నాయి? న్యాయస్థానాలు వాతలు పెడుతున్నాయి. సిగ్గులేదు మీకు. ఒకానొక సందర్భంలో ఆయన పేరు పోసాని కృష్ణమురళికి సంబంధించిన కేసులో 311 వేశారని, అర్ధంతరంగా 311 వేశారని కోర్టు వారు ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని వచ్చి కోర్టు ముందు హాజరు కమ్మని చెప్పి ఆర్డర్ వేశారు. అంతేకాదు, ఒక ఎక్స్ట్రాషన్ కేసు పెట్టారని ఒక సోషల్ మీడియా కార్యకర్త మీద, ప్రేమ్ కుమార్ మీద కోర్టు స్టిచ్చెస్ పాస్ చేసినటువంటి సందర్భాల్లో నేను మనవి చేస్తున్నాను. కోర్టులు ఒక వైపున ఖచ్చితంగా చెప్తున్నాయి ఏమిటి అన్యాయం అని చెప్తున్నాయి. అవసరమైతే డీజీపీని కోర్టుకు పిలుస్తామని కూడా న్యాయస్థానాలు చెప్తున్నాయి. అయినా మీకేమీ అదుపు లేదు. ఎవడైనా సరే అరెస్ట్ చేసి లోపలేసేసి కక్ష సాధించుకుందాం అనుకుంటున్నారు. కలకాలం మీరు అధికారంలో ఉండరు చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకోండి. మీరు వయసులో పెద్దవారు, అనుభవంలో పెద్దవారు. ఏమిటి కక్ష, ఏమిటి కార్పణ్యం? పరిపాలన చేయలేక మీరు ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతున్నందుకు నిజంగా సిగ్గుపడాలి రాష్ట్ర ప్రజానీకమని మనవి చేస్తున్నా. మీకు ఓట్లు వేసిన వాళ్ళు సిగ్గుపడేటటువంటి పరిస్థితిలోకి వాళ్ళ మీరు పరిపాలన చేస్తున్నారు. దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తున్నారు. కేవలం పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకునే రాజ్యం చేయాలని ప్రయత్నం చేసినటువంటి ఏ వ్యక్తి కూడా మన జాలలేదని కూడా మనవి చేస్తున్నా. ఎక్కడ చేయమండి? గుంటూరులో మీరు చూశారుగా మొన్న, మన గుంటూరులోనే 11 మందిని సస్పెండ్ చేశారండి. ఆ మాధవ్ని, గోరంట్ల మాధవ్ని అరెస్ట్ చేసిన సందర్భంలో 11 మందిని సస్పెండ్ చేశారు. ఏంటో నాకు అర్థం కాల. అది ఎందుకు సస్పెండ్ చేశారో, కారణం ఏంటో ఎవరికి తెలియదు. ఏమిటి కక్షాదింపులు? పోలీసు వారి మీద కక్షాదింపులు. నేను మనవి చేస్తున్నా ఇవాళ ఈ సందర్భంగా. చాలా ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు కదా, డీజీపీ దగ్గర నుంచి కింద దాకా, ఎస్పీ దాకా. మీరందరూ ఒకసారి ఆలోచించుకోండి. ఐపీఎస్ ఆఫీసర్లు. సీతారామాంజలి ఈజ్ యువర్ కొలీగ్. సీతారామాంజలి గారు పనిచేశారు, టాటా పనిచేశాడు, విశాల్ గున్ని పనిచేశాడు. మీలాంటి అధికారులే వారు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ ముగ్గురిని ఇవాళ మీరు ఈ ప్రభుత్వం వేధిస్తుంది. మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మీరే అరెస్ట్ చేసి తీసుకొచ్చింది. రేపు ప్రభుత్వాలు మారితే మీ పరిస్థితి ఏంటి? మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసేయచ్చుగా. మీరేమన్నా చట్టాలకి దీనికన్నా పెద్ద ఈ సాంప్రదాయానికి అతీతులా మీరు? చెప్పండి, నేను అడుగుతా ఉన్నా. ప్రతి ఐపీఎస్ ఆఫీసర్ ఆలోచించుకోమని మనం చేస్తున్నా. మీ విధి నిర్వహణలో అరెస్ట్ చేస్తారు, మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారు. చాలామంది అరెస్ట్ చేశారు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేయలేదా? పివి నరసింహారావు గారి మీద కేసులు పెట్టారు, కేసులు పెట్టలేదా? ఇందిరాగాంధీని అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేయలేదా? జయలలితను అరెస్ట్ చేశారు, చేయలేదా? వాళ్ళందరినీ ఇక మళ్ళీ వచ్చి అరెస్ట్ చేస్తారా ప్రభుత్వాలు వచ్చి ఐపీఎస్ ఆఫీసర్ని? ఏమిటి అన్యాయం? ఏం చేస్తావు చంద్రబాబు నాయుడు గారు? నాకు తెలియక అడుగుతాను. చాలా అనుభవజ్ఞుడు కదా నువ్వు. కలకాలం ఇలాగే ఉంటావా? ఉట్టికట్టు ఊరేగుతావా? ప్రభుత్వాలు మారవా? నువ్వు అపోజిషన్లోకి రావా? నీ అబ్బాయి అపోజిషన్లోకి రాడా? దుర్మార్గమా? ఏం దుర్మార్గం ఇది? నేను తెలియక అడుగుతాను. ఎవరిని పడితే అని అరెస్ట్ చేసేయటం, ఎవరు నీకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేయటం. అంటే అరెస్టులు చేసి జైలులో నింపేసి నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నువ్వు రాజ్యం చేద్దాం అనుకుంటున్నావా? ఎన్నాళ్ళు చేస్తావు? ఈ 4 సంవత్సరాల తర్వాత కూడా చేస్తావా? చూస్తాం. ప్రజా వ్యతిరేకత నేను మనవి చేస్తున్నా. ఒక్కసారి ఆలోచన చేసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి. ఏ ప్రభుత్వానికి కూడా 11 మాసాల్లో ఇంతగా ప్రజా వ్యతిరేకత పెరిగినటువంటి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే లేదు. అంత ప్రజా వ్యతిరేకత పెరిగినటువంటి ప్రభుత్వం ఇది. మీకు పోగాలం దాపరించింది, అంతకు మించి ఏమీ లేదు. అంటే ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాంలే మనం, ఈ లోపల ఎవరిని పడితే ఆయన కొట్టిపారేద్దాం, ఎవరిని పడితే ఆయన రౌడీ చేసేద్దాం, పోలీసులను అడ్డం పెట్టుకుని రౌడీతనంగా వ్యవహరిద్దామని నారా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఇవన్నీ చూస్తుంటే దుర్మార్గం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు దీనికి తగినటువంటి మూల్యాన్ని చెల్లించక తప్పదు. కాలం ఎప్పుడు ఇలాగే ఉండదు, కాలం మారుతుంది. చిన్న సోషల్ మీడియా కార్యకర్త దగ్గర నుంచి విలేకరుల మీద కేసులు, పోలీసు అధికారుల మీద కేసులు,
పోలీస్ అధికారులను అరెస్టు, ఐపీఎస్ వాళ్ళని అరెస్టు. ఏంటిది? మరొకసారి చెప్తున్నా, ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఉన్నారే, వాళ్ళు ఒక చట్టబద్ధ పరిధిలో పనిచేస్తారు. చట్టాన్ని దాటి వాళ్ళు వ్యవహరించడానికి వీల్లేదు. ఒక ఎఫ్ఐఆర్ ఉంటే ఆ ఎఫ్ఐఆర్ మీద ఎంక్వైరీ చేసి దెన్ దే విల్ అరెస్ట్. నేను అడుగుతా ఉన్నా, జత్వానీని అరెస్ట్ చేసినప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కదా, కోర్టు రిమాండ్ ఇచ్చింది కదా, బెయిల్ తీసుకున్నారు కదా. జత్వానీ కేసులో మీరు ముద్దాల్ని పెడితే ఆ ముగ్గురికి బెయిల్ వచ్చింది కదా. ఇవాళ సీతారామాంజలిని తీసుకొచ్చి కక్షాదింపు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేశారు కాబట్టి, ఆ ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేసినప్పుడు నన్ను అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టారు కాబట్టి మొత్తాన్ని అరెస్ట్ చేసి పారేస్తా అంటే ఏమిటి కక్షాదింపు చర్యలు? నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తుంది. నేను ఒకటి మనవి చేస్తున్నా, బాబు గారు, చంద్రబాబు గారు, కలకాలం ఇలా ఉండదు నాయన. దీనికి నువ్వు మూల్యం చెల్లించక తప్పదు. నువ్వు చెల్లించకపోతే మీ అబ్బాయి ఎక్కడికి బారో. ప్రపంచం చూస్తూనే ఉంది, ప్రజలు చూస్తూనే ఉన్నారు, చట్టాలు చూస్తూనే ఉన్నారు. అడ్డగోలుగా మీరు మీ మీద జరుగుతున్నటువంటి ప్రచారాన్ని, అంటే ఐ మీన్ మీరు అసమర్థ పరిపాలన చేస్తున్నారనే ప్రచారాన్ని, ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రచారాన్ని, అమరావతిలో దోపిడీ చేస్తున్నారనే ప్రచారాన్ని, విశాఖపట్నంలో దోపిడీ చేస్తున్నారనే ప్రచారాన్ని, మీ శాసనసభ్యులు ఎక్కడ పడితే అక్కడ లూటీలు చేస్తున్నారనే ప్రచారాన్ని డైవర్ట్ చేయటం కోసం అధికారుల్ని అరెస్ట్ చేయటం, స్కాములు లేకపోయినా స్కాములు ఉన్నట్టుగా సృష్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం. కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, ఎవరినైనా అరెస్ట్ చేయాల్సిందే. అందరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిందే. ఏం జైల్లో నుండిపోతాం వారు? జైల్లో చచ్చిపోతామా? మమ్మల్ని అందరం జైల్లో పెట్టి జైల్లో చచ్చిపోతామా? రాదా బెయిల్? సంవత్సరానికైనా వచ్చేదిగా బెయిల్. ఏంటి అన్యాయం, దుర్మార్గం? చంద్రబాబు నాయుడు గారు, నేను మనవి చేస్తున్నా, చాలా తప్పు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. వయసులో పెద్దవారైనటువంటి మీరు, 75వ పుట్టినరోజు జరుపుకున్న మీరు గుర్తుపెట్టుకోండి, దీనికి తగ్గ మూల్యం చెల్లించక తప్పదు. జాగ్రత్త అని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. మేము టీడీపీ వాళ్ళని భయపెట్టవా? ఇది ఎక్కడ కూడా భయా బాబు? మమ్మల్ని భయపెట్టకపోతే చాలు. మమ్మల్ని గదిలో పెట్టి కొడతంటే మాట్లాడాల్సి వస్తుంది. ఏం చేయాలి మేము? నేను చెప్తానయ్యా, నువ్వు చెప్పావు కదా. ఏ ప్రభు చంద్రబాబు ఏమో ఉట్టిగట్టు ఊరేగుతాడా? జీవితాంతం ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడా? లేకపోతే వాళ్ళ అబ్బాయి ముఖ్యమంత్రిగా ఉంటారా? వచ్చి మారవా ప్రభుత్వాలు? ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు ఇక్కడికి? నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 300 మంది ముఖ్యమంత్రులు వచ్చారు. చంద్రబాబు అపోజిషన్లోకి వెళ్ళాడు. శాస్త్రం ఉంటాడు చంద్రబాబు అధికారంలో. నువ్వు అపోజిషన్లోకి రావా? ఓ రోజు అటు ఇటు అంతేగా. ఇవన్నీ మర్చిపోతారా? ఇవన్నీ ప్రెసిడెంట్స్ కావా? ఇవన్నీ సాంప్రదాయాలు కావా? ఏంటిదని అడుగుతా ఉన్నా. భయపెట్టవలసిన పరిస్థితిలో మేము ఉన్నామా? భయపడాల్సిన పరిస్థితిలో ఉన్నాం. భయపడాల్సిన పరిస్థితిలో ఉండి గుండె ధృజవ చేసుకొని రాటు తేలుతున్నాం. మిలిటెన్సీతో ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి మీరు కల్పిస్తున్నారు. అది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఓకే, అది అసమర్థత. నిజంగా ఆ 11 మంది తప్పు చేసినట్టు అయితే హోంమంత్రి రాజీనామా చేయాలి. తన డిపార్ట్మెంట్లో ఒక మాజీ పార్లమెంటు సభ్యుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసే సమయంలో మరి వాళ్ళు ఏం తప్పు చేశారు నాకు అర్థం కాలేదు. 24 గంటలలోపే ప్రొడ్యూస్ చేశారు. దాన్ని ఇంక సస్పెండ్ చేసే అవసరం ఉంది. అంటే గోరంట్ల మాధవ్కి సమాచారం ఇచ్చారు. ఎవరు? ఆ కిరణ్ అనే వ్యక్తి గోరంట్ల మాధవ్కి సమాచారం, అరెస్ట్ చేసి తీసుకొస్తున్నామనేటువంటి సమాచారం ఇచ్చారని కూడా ఎవరు అంటున్నారు. మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు అబ్బా అది. కానీ ఎస్పీ గారు చెప్పాడే, మీరు అందరూ కూడా ఉన్నారు కదా రోజున. అదేం రహస్యం ఉంది, మేము ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తామని చెప్పాము. ఎస్పీ ఆఫీసులో మీటింగ్ ఉంది, ప్రెస్ మీటు, కిరణ్ తీసుకొస్తున్నామని చెప్పాం. అదేమో రహస్యం కాదని చెప్పాడు కదా ఆయనే. ఎందుకు అసలు ఆ 11 మంది
మీరు సస్పెండ్ చేశారు నాకు అర్థం కాల. ఒక ఆయన వీఆర్కి పంపించారు. ఏంటి మీకు ఏమైనా కక్షలు ఉన్నాయా నిజంగా? ఫోన్ అవకాశమా? నాకు తెలియగడుగుతానయ్యా. రిమాండ్కి వెళ్ళే ముందు పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు భోజనం బెటరా, మంచి లేవరా, ఎవరు టక్కన ఫోన్ తీసుకొని ఇచ్చాడు. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేశారు అనుకోండి, కాసేపు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత టక్కన ఎవడో తీసుకొచ్చి నీ ఫోటో ఇచ్చాడు, టక్కన మాట్లాడాడు, లాక్కుంటారా? దాంతో ఉద్యోగాలు పోగొడతారా? ఫోన్లో ఏం మాట్లాడాడు తప్పుకుపోవడానికి ఏమైనా ప్రయత్నం చేశాడా? పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడటమే నేరం అయితే యూ హ్యావ్ టు ఆస్క్ ఎక్స్ప్లెనేషన్. సస్పెండ్ చేసేస్తావా? ఏంటిది? హోంమంత్రి రాజీనామా చేయాలి దానికి, అది తప్పు అయితే. ఏంటిది? దుర్మార్గం, అన్యాయం, అక్రమం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఎవడైనా ఒకటేనండి. అతను ఒకటే నిర్ణయానికి వచ్చాడు. ఆ పెద్ద మనిషి నన్ను అరెస్ట్ చేసి 53 రోజులు పెట్టారు, నాకు అనుమానం ఉండుండల్లా లోపలేసేస్తాను అంటున్నాడు. అంతే, రెండో పని లేదు. సంక్షేమం లేదు, అభివృద్ధి అంతకంటే లేదు. అప్పులు, క్యాష్ కొట్టుకోవటాలు, లోకేష్ బాబు ఈయన కనపడేలా లోపలేసేయటాలు, అంతే అని అనుకుంటున్నాడు. గ్యారంటీగా మూల్యం చెల్లించక తప్పదు. చరిత్ర అన్నీ గమనిస్తూనే ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఏమో ఏ రూపంలో ఉంటుందో మనం ఏం చెబుతాం చెప్పు. ఏ రూపంలో అయినా ఉండొచ్చు. మూల్యం ఏ రూపంలో ఉంటుందో భగవంతుడు ఏమి నిర్ణయిస్తాడో, ప్రజలు ఏమి నిర్ణయిస్తారో మనం ఏం చెప్పగలం చెప్పండి. మూల్యం ఏ రూపంలోనైనా ఉండవచ్చును. దుర్మార్గం చేసిన వాడికి, అన్యాయం చేసిన వాడికి, అబద్ధాల కోరుకి, ప్రజల్ని మోసం చేసిన వాడికి, ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపించి ఎన్నికల తర్వాత నరకం చూపించే వ్యక్తికి మూల్యం ఏ రూపాన భగవంతుడు ఇస్తాడో మనం చెప్పలేము. ప్రజలు ఏ రూపాన్ని ఇస్తారో మనం చెప్పలేము. అది వెండి తెర మీద చూసుకోవటమే. నాకు మాత్రం ఏం తెలుసు? నేనేదైనా మూల్యం చెల్లించేది నా పాత్ర నాదేమన్నా ఉంటే నేను చెప్పగలను. భగవంతుడు ఏ రకంగా నిర్ణయిస్తాడో, ప్రజలు ఏ రకంగా నిర్ణయిస్తారో చెప్పలేం కదా. కానీ దుర్మార్గాలు చేసిన ఎవరిని వదిలిపెట్టరు ప్రజలు, భగవంతుడు వదిలిపెట్టడు. అంటే ఆయన కూడా ఇప్పేస్తే మొత్తం ఇప్పేసింటే అయింది. ఆయన కూడా ఇప్పేస్తే సగం ఆయన సగం అయి ఉంటుంది. ఏదో పిచ్చి ఏదేదో మాట్లాడుతుంటాడే. ఇప్పుడు పార్టీ నుంచి బయటికి వెళ్ళిన పెద్ద మనిషి ఆయన. పార్టీ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మా మీద బుర్ర చల్లడానికి సిద్ధించుకున్నాడు. చంద్రబాబు చేతిలోకి వెళ్ళిపోయాడు. ఏముంది దానిలో? ఏదైనా మాట్లాడతాడు. అలాంటి వాటికి ఏం సమాధానం చెబుతాం అడ్డగోలుగా మాట్లాడే వాళ్ళకి? మా పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయాడుగా. ఇక మా పార్టీ మీద బుర్ర చల్లే కార్యక్రమం చేస్తున్నాడు. చేసుకొని ఎవడు కాదంటే ఇలాంటివి చాలా చూసాం. నాకేసే ఉందిగా. నేను 5 కంప్లైంట్లు ఇచ్చా, ఒక్కటి రిజిస్టర్ చేయలే. ఒక్కటి కోర్టుకి వెళ్ళా, హైకోర్టుకి, అప్పుడు 4 రిజిస్టర్ చేశారు. ఇంకోటి పెండింగ్లో ఉంది. ఇంకా 2 కంప్లైంట్స్ ఇచ్చా, ఇంతవరకు రిజిస్టర్ చేయలే. ఊరికే అసత్యాలు చెబితే ఎలాగో హోంమంత్రి గారు అసలు ఏమంటే ఏం జరుగుతుందో తెలుసా పోలీస్ స్టేషన్లో? బుస్ ఆయనకేం తెలియదు. నారా లోకేష్ నాయుడు చెప్తాడు. ఆమె డైరెక్షన్లో పనిచేస్తున్నారు, ఆయన డైరెక్షన్లో పనిచేస్తారు అందరూ. హోమ్ మినిస్టర్ గారికి ఏం లేదు, మైక్ ముందు పెట్టి మాట్లాడుతూ ఉంటుంది అంతే. ఆమెకి ఏమీ తెలియదు. ఏ కంప్లైంట్ని రిజిస్టర్ చేయటం లేదు. ఉదాహరణకి నేను ఇచ్చినటువంటి 5 కంప్లైంట్స్లో ఏది రిజిస్టర్ చేయకపోతే నేను హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టులో బెంచ్కి వచ్చే ముందు 4 కేసులు రిజిస్టర్ చేశారు, 1 కేసు రిజిస్టర్ చేయలేదు. అది కూడా కోర్టులో వాదనలకి ఉంది. రేపు 30వ తారీఖున ఉంది. కోర్టు వారు ఏమి నిర్ణయిస్తారో దాని ప్రకారం ముందుకు నడుస్తాం. అందువల్ల వైసీపీ ఇచ్చినటువంటి కంప్లైంట్స్ను పక్కన పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ని రిజిస్టర్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన కంప్లైంట్స్ అంటే వాళ్ళే ఇప్పిస్తారు. చంద్రబాబు నాయుడు గారు, లేదు మన లోకేష్ గారు, లేదు హోంమంత్రి గారు, ఏ అశోక్ ఒక కంప్లైంట్ ఇవ్వు,
అంబటి రాంబాబు మీద పలానా ఎస్ఐకి ఫోన్ చేసి అంబటి రాంబాబు మీద ఆయన కంప్లైంట్ ఇస్తాడు, రిజిస్టర్ చేసి సాయంత్రాన్ని పట్టుకురా, అది కూడా తెల్లారగట్టు పట్టుకురా. తెల్లారగట్టు పట్టుకొస్తే మళ్ళీ తెల్లారి గంట లోపల కోర్టులో హాజరుపరచవచ్చు. పబ్లిక్ కోర్టులో కంటే రాత్రిపూట మ్యాజిస్ట్రేట్ ఇంటికి తీసుకెళ్ళి హాజరు పెట్టవచ్చు. ఆ రకంగా ప్లాన్ చేస్తున్నారు. మీరు చూసారా గోరంట్ల మాధవన్ ఒకరిని, మొన్న కృష్ణవేణిని ఒకరిని, వీళ్ళిద్దరిని పబ్లిక్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కరోనందరి మ్యాజిస్ట్రేట్ గారి ఇంటి దగ్గరే ఆ టైం ఫిక్స్ చేస్తున్నారు. అంటే గుట్టు చప్పుడు కాకుండా నిరసన బయటికి రాకుండా కోర్టు హాల్ నిండిపోయింది. మొన్న మీరు చూసారో లేదో, చూసారా? గోరంట్ల మాధవని కోర్టు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు కోర్టు హాల్ కిక్కిరిసిపోయింది న్యాయవాదులతో, మా న్యాయవాదులతో. మా న్యాయవాదులు సో యాక్టివ్, చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల కేసులు పెడుతున్నారు, మా వాళ్ళు కోర్టులు వేసుకుంటున్నారు, కోర్టుకు వెళ్తున్నారు, ఆర్గ్యూ చేస్తున్నారు, రిలీఫ్స్ తీసుకొస్తున్నారు. ఒకరోజు అటు ఇటు పోలీస్ కస్టడీని పెడతారు. ఏందో మరి నాకు అర్థం కాల. సోషల్ మీడియా కేసులో కూడా పోలీస్ కస్టడీ అని పెడితే బెయిల్ కొన్నాళ్ళు లాగొచ్చు అని, ఎక్కువ కాలం నిర్బంధంలో ఉంచొచ్చు అనేది బాబు గారి ఆలోచన. 53 రోజుల లోపల ఎవరికి బెయిల్ రాకూడదని ఆయన ఉద్దేశం. ఎందుకంటే ఆయన 53 రోజులు ఉన్నాడు కదా, అందుకని 53 రోజుల లోపల ఎవరికి బెయిల్ రాకూడదని ఆయన ఉద్దేశం. తనలాగానే అందరూ లోపల ఉండాలి అని ఆయన ఉద్దేశం. నేరం చేసినా చేయకపోయినా. చాలా దుర్మార్గంగా ఉంది వ్యవహారం. ఈ దుర్మార్గానికి నేను చెప్పాక ఇందాక మూల్యం చెల్లించదు, ఏ రూపంలో ఉంటుందో నాకు తెలియదు. అది మాత్రం వాస్తవం. బుక్ ఎందుకు? మాకు బుర్రే పెద్దది, బుర్రలు అన్నీ గుర్తుంటాయి. నేనేం బుక్ తయారు చేయట్లే. సరే, ఇప్పుడు దాని మీద చాలా చర్చ చేసాం, చాలా మాట్లాడాం. శంకర్లాస్ బ్రిడ్జి సింపుల్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. ఎంపీ గారికి, గౌరవ ఎంపీ గారికి మనం చేస్తున్నా సింపుల్ క్వశ్చన్. అంతకుముందు ఎంపీ గారు ఉన్నాడు కదా, ఎవరైనా గల్లా జయదేవ్ గారి టైంలో వేసినటువంటి డిపిఆర్ ఎందుకు మీరు కాదంటున్నారు చెప్పండి నాకు? సింపుల్. మీ ప్రభుత్వమేగా, మీరేగా. కాకపోతే ఇప్పుడు మీరు వచ్చారు, అప్పుడు గల్లా జయదేవ్ ఉన్నాడు. స్పీకర్ గారు అప్పుడు ఆర్ఎన్బి మినిస్టర్గా ఉన్నాడు. 2 అండర్ పాసులు, పైన ఐకానిక్ బ్రిడ్జి, 167 కోట్లు అని ఎందుకు వేశారండి మీరు? మరి వాళ్ళు ఏంటి 98 కోట్లకు పడిపోయింది అంటే అర్థం ఏంటి? రేట్లు తగ్గిపోయాయి, బాగా అవసరాలు తగ్గిపోయాయి, ఈ 10 సంవత్సరాల అవసరాలు తగ్గిపోయాయి. మీరు సమాధానం చెప్పుకోండి చాలు, మాకు అవసరంలే. మేమేదో రాజకీయంగా మీ మీద బురద జల్లాలని ప్రయత్నం చేస్తున్నామని మీరు అపోహపడద్దు. నాట్ ఎట్ ఆల్. గుంటూరులో మీరు తలపెట్టినటువంటి 98 కోట్లతో తలపెట్టినటువంటి ఆ ఫ్లైఓవర్ నష్టాన్ని చేకూరుస్తుంది. పేనాం మీద నుంచి పొయ్యిలో పోయినట్టుగా అవుతుంది. ఆలోచన చెయ్యండి, పునరాలోచించుకోండి, పంతానికి పోకండి. ఆ రోజున 167 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ చేసింది ఇవాళ 300 కోట్లు కావచ్చు. అయినా 300 కోట్లతో మీరు చెయ్యండి. కమిషన్ ఎంత తీసుకుంటారో తీసుకోండి, మాకు తెలియదు అది. అన్ని టెండర్ పిలిచి మీ ఓడికి ఇచ్చుకోండి. మీరే మన ఎంపీ గారు ఏం కమిషన్ తీసుకునే మంచి కాదు, క్యాష్ పార్టీ అయినా. ఆ లోకేష్ గారు చెప్పినోడికి ఇవ్వండి 300 కోట్లతో. ఏంది ఇది నాకు అర్థం కాలే. అదేమంటే మేము రాజకీయంగా బురద జల్తా ఉన్నారు. చాలా అన్యాయం జరుగుతుంది గుంటూరు పట్టణానికి. పేనం మీద నుంచి పొయ్యిలో పడే పరిస్థితి వస్తుంది. ఆలోచించుకోండి, మీకే చెడ్డ పేరు వస్తుందని చెప్పాం. మేము వినమండి ఎవరి సలహాలు, మేము చేసేస్తాం, ఎవరు అడ్డం వచ్చినా చేసేస్తాం అంటే చేసుకోండి, మీరే అనుభవిస్తారు కర్మ. నేనేం చేయను, జనం తిట్టుకుంటారు మిమ్మల్ని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.